తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేర్కొనిపోతున్నాయి. దాదాపు 11,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి భట్టికి కలిసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి నేతలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు ఏం సమస్య ఉంది? రియంబర్స్మెంట్ ఎంతకాలం నుంచి రావాలి? ఎంత రావాలి? ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ముందుగా అందరికీ నమస్తే. నా పేరు విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచి ఏవైతే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం జరిగింది. ఇప్పటికీ ఒక తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్లో పెట్టడం వల్ల ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు విద్యకి దూరం అయిపోయి ఈరోజు కూలి పనులు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ కరీంనగర్కి విచ్చేసిన సందర్భంగా ఈరోజు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి మాటల్లో ఏమంటున్నారంటే, ఈరోజు నేను ఈ యొక్క వినతి పత్రం పట్టుకొని వారి దగ్గరికి వెళ్తే ఎంత పెండింగ్లో ఉందని అడిగితే 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయంటే తప్పుడు సమాచారం మీరు చెప్పొద్దు. 11,000 రూపాయలు పెండింగ్లో కాదు, గత ప్రభుత్వంలో ఉన్నాయి, మాకు సంబంధం లేదు, మా ప్రభుత్వంలో ఉన్నాయి మీరు చెప్పాలి అనుకుంటే వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయలేనప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సమయంలో కానీ మీరు ఏమని హామీ ఇచ్చారు? ఈ యొక్క మా ప్రభుత్వం ఏర్పడగానే ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రతి నెల ఒక గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కడంతో ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలని గాలిగిడిచేసి ఈరోజు పేద విద్యార్థులకి సంజీవన్ లాంటి ఒక ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తారు. అంటే ఒకటి చెప్పండి, ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదో ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఏమంటున్నది యాజమాన్యము? బకాయిలు చెల్లించాలంటున్నారా? అయితేనే ఇస్తామంటున్నారు, ఏమంటున్నారు? ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కానీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ప్రైవేట్ లా కాలేజీలు కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ఈ యొక్క కళాశాలలో ఈరోజు ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్లు మొత్తం ఏకమైపోయి ఈరోజు వారి యొక్క విద్య అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళు ఏదైతే రియంబర్స్మెంట్ పడని ఒక డబ్బులు ఉన్నాయో ఆ రియంబర్స్మెంట్ పూర్తిగా కట్టించుకొని ఈరోజు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి ఈ యొక్క దాఖలు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో సైతం ఈరోజు కోర్స్ ఫీజు కట్టించుకొని ఈరోజు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పేరుకుపోయిన బకాయిలు ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇవి కలిస్తే 11,000 రూపాయలు 11,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయిన పరిస్థితి. మీరు ఎట్లా ముందుకెళ్తారు దీనికి? మేము ఇప్పటివరకు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి పేద విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయండి అని కలెక్టర్కి రిప్రజెంటేషన్ కానివ్వండి, కలెక్టరేట్ దగ్గర ధర్నా కానివ్వండి, వేల మందితోటి విద్యార్థులతోటి రాష్ట్ర కానివ్వండి, ఈరోజు ఇక డిగ్రీ కళాశాలలలో విద్యార్థులతో కలిసి సంతకాల సేకరణ కానివ్వండి, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వివరించడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క రానున్న రోజుల్లో మాకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేయడానికి సిద్ధంగా లేదు, కంపల్సరీ ఉద్యమాన్ని చేయడానికి రెడీగా ఉన్నది. రానున్న రోజుల్లో సెక్రటరియట్ ముట్టడించడం కానీ, సీఎం ఛాంబర్ని ముట్టడించడం కానికైనా వెనకడుగు వేయదు. మాకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వచ్చేదాకా ఉద్యమాన్ని ఆపం. సో మొత్తం మీద ఇది గత ప్రభుత్వ హాయంలో పేరుకుపోయినటువంటి బకాయిలు ఒకవైపు, తాజాగా వచ్చినటువంటి సర్కార్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి రీచ్ అవుతుంది. అయినప్పటికీ ఫీజు రియంబర్స్ ఇవ్వడంలో వైఫల్యం చెందింది. ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేరేంత వరకు పోరాటం తప్పదు అని హెచ్చరిక చేస్తున్నారు ఏబీవీపీ విద్యార్థి విభాగం నేతలు. విడిజన్లీ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.